ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు వీడియో ఏంటి అంటే నేనైతే చాలా విషయాలు మీతో చెప్పాలి. ఏంటంటే మేము మళ్ళీ ఇల్లు మారాము. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. అంటే ఇన్ని రోజులు ఒకేసారి స్కూల్స్ తెరిచేయడం, మళ్ళీ ఇల్లు మారడం అన్నీ కొంచెం వీడియోస్ నేను చేయడం కూడా అంటే 2 డేస్కి ఒకటి అలా పెడుతున్నాను అనమాట షార్ట్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే చాలామంది నన్ను అక్క హెయిర్ డ్రై వీడియో చేయండి అని అన్నారు. హెయిర్ డ్రై వీడియో అంటే నేనేం డ్రైయర్తో ఇలా పెట్టుకోవడం అదేం చేయను. నేను నార్మల్గానే చేస్తాను అనమాట. హెయిర్ డ్రైయర్ అనేది ఆరిపోతుంది. అలానే నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది అయితే మీకు ఈరోజు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే మా బన్నీ మొన్నొచ్చి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు ఎవరైనా అడిగారో ఏమో కానీ కింద ఆడుకుంటూ ఉన్నాడు. వెంటనే మళ్ళీ వచ్చి మమ్మీ నీకు ఎంతమంది ఉన్నారు అని అన్నాడు. ఎందులో నాన్న ఏంటి ఎంతమంది ఉండేదంటే అదే మమ్మీ నువ్వు చేస్తావు కదా వీడియోస్, అందులో నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని అన్నాడు. నాన్న ఇన్స్టాలో అయితే 59 ఉంది ఇప్పుడు. 59K ఉంది నాన్న. యూట్యూబ్లో వచ్చేసి 58K ఉంది. 58 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకంటే నేను వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు కదా, అందుకనే చాలా తగ్గిపోయారు. డైలీ వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే డైలీ వీడియోస్ చేస్తే మంచి రీచ్ ఉంటుంది యూట్యూబ్లో అని బన్నీకి చెప్పాను అనమాట. ఎందుకు బన్నీ ఇలా అడుగుతున్నా అంటే మమ్మీ మా ఫ్రెండ్స్ అడిగారు మీ మమ్మీకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పేసి అడిగారు. నీకు సిల్వర్ బటన్ వస్తుంది కదా అని చెప్పేసి వచ్చిందా అని అన్నాడు. లేదు నాన్న మనం వీడియోస్ సరిగ్గా చేయట్లేదు కదా, మనం వీడియోస్ సరిగ్గా చేస్తూ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే మనకి చాలామంది అభిమానం, మనకి ఇప్పటికీ చాలామంది అభిమానం ఉంది మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. నేను వీడియోస్ సరిగ్గా చేసి పెట్టట్లేదు కదా, అందుకే నాన్న మనకి ఇంకా రాలేదు, అది కూడా తొందరలోనే వస్తుంది. మనం వీడియోస్ చేసుకుంటూ ఉంటే ఇలానే మంచిగా వీడియోస్ చేసుకొని ఇలా మంచిగా ఇంతమంది అభిమానం మనం తెచ్చుకున్నాం కదా, ఇంకా చాలామంది అభిమానంతో మనకి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, వస్తుంది తొందరలోనే అని చెప్పాను అనమాట. అది వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కింద ఆడుకుంటుంటే వాళ్ళకి వెళ్ళి చెప్తూ ఉన్నాడు. నేను పైన చూస్తున్నా ఇలా అని చెప్తున్నాను. అమ్మో ఎంత ఉంది పిల్లలకి నాలెడ్జ్, ఎంత ఆలోచిస్తారు అని అనిపించింది అనమాట. ఓకేలేండి, అయితే మీకు ఇది చెప్పాలనుకున్నాను అందుకే చెప్పాను. ఈరోజు వీడియో అయితే చెమటలు చూడండి కారిపోతున్నాయి. ఎందుకంటే ఫ్యాన్ వేసుకోవచ్చు కదా అని అంటారు. ఫ్యాన్ ఎందుకు వేసుకోవట్లేదు అంటే ఇప్పుడే పూజ చేశాను. జస్ట్ ఇప్పుడే పూజ చేసి టిఫిన్ చేసి వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అంతకుముందు స్కూల్ లేనప్పుడు లేట్గా లేచి టిఫిన్స్ చేసి ఇంకేముంటుంది ఏముండదు, వంట లేట్గా చేసుకునే వాళ్ళం హాలిడేస్లో. ఇప్పుడు అలా కాదు కదండి, మార్నింగే వాళ్ళకి క్యారేజ్ పెట్టాలి, కుదరదు. వంట అయిపోయిన తర్వాత మిగతా పనులని బట్టలు, అంట్లు, ఇల్లులు చిమ్ముకోవడం, తుడుచుకోవడం, స్నానం చేసి పూజ చేసుకోవడం, అప్పటికి ఎప్పుడు ఫ్రీ అయిపోతుంది. ఎంత ఫ్రెష్ ఉంటుందంటే అబ్బా ఎంత హాయిగా ఉంటుందో, ఎంత నీట్గా అయిపోయి పూజ చేసుకొని కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది. అందుకే అక్కడ ఫ్యాన్ వేస్తే దీపారాజన కొండ ఎక్కిపోతుందని వేయలేదు. ఇంకా ఇక్కడ ఫ్యాన్ వేస్తే అక్కడికి వస్తుంది గాలి, దీపం మీదకి ఒక బౌల్ లాగా తెచ్చుకుంటే అప్పుడు ఫ్యాన్ వేసుకోవచ్చు మనం. అదనమాట. ఇంకొకటి ఏంటి అంటే అదండి వీడియో. చాలామంది అడుగుతున్నారు మీరు లైవ్ పెట్టండి అని. పెడతానండి, ఖచ్చితంగా పెడతాను. కాకపోతే మీరు అనుకోవచ్చు టైం అంటారు, అసలు వీడియోస్ పెట్టట్లేదు సరిగ్గా, లైవ్ పెట్టట్లేదు అని చెప్తారు. పెడతానండి కంపల్సరీ, నాకు చేయాలనే ఉంటుంది. కాకపోతే అసలు మార్నింగ్ అసలు ఈరోజు డైలీ నేను రొటీన్ బ్లాగ్ చేయాలి అని చెప్పేసి నైట్ అనుకుంటాను అనమాట. మళ్ళీ పొద్దున్న లేచేసరికి నాకు అవి చేసుకునే సరిపోద్ది. ఇంకా ఈ స్టిక్ పెట్టుకొని ఫోన్ నొక్కుకొని అబ్బా అసలు కుదరదండి. ఇంకా ఎవరైనా ఉంటే తీసేవాళ్ళు, అలా ఉండాలనిపిస్తుంది. మా హస్బెండ్ పొద్దున్నే లేసి తన పని తను చేసేసుకొని టిఫిన్ చేసేసి తను కూడా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు పిల్లల్ని కూడా నేను తీసుకురావట్లేదు, ఎందుకంటే బైక్ కొంచెం రిపేర్లో ఉంది. దాని గురించి కూడా నేను ఒక వీడియో పెడతాను అనమాట. అసలు ఎందుకు అది అలా అయిందని చెప్పేసి అన్ని వీడియోలో చెప్పలేం కదా. దీని గురించి మనం దేని గురించి వీడియో చేద్దామని, హెయిర్ డ్రైయర్ గురించి చేద్దామని చెప్పాం, దాని గురించే చేద్దాము.
హెయిర్ డ్రైయర్ అంటే నేను హెయిర్ ఏమో అంత ఆరబెట్టుకోవడానికి ఆ డ్రైయర్లు అవన్నీ నేనేం వాడనండి. ఎందుకంటే అది కొన్నాను. అబ్బా! అదైతే తొందరగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం తొందరగా ఆరబెట్టేసుకోవచ్చు, ఆరిపోతుంది, జడేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నా. తీసుకోవడానికైతే తీసుకున్నాము. అబ్బా! అది వేడండి. అసలు వేడి వల్ల హెయిర్ ఊడిపోతుంది దానివల్ల. అసలు అది వాడకూడదనే అనుకుంటున్నాను నేనైతే. వాడే వాళ్ళందరూ వాడుతున్నారులేండి, అది వాళ్ళ ఇష్టం. నేనైతే అసలు వాడను. అమ్మో వద్దమ్మో, న్యాచురల్గా ఉండడమే మేలు ఉన్న దాంట్లోనే. అసలు అది ఉన్నది కూడా ఊడిపోయిందంటే ఇంకా ఏది ఉండదన్నమాట. వేడి కూడా మనిషికి వంటికి వేడి కూడా ఆ డ్రైయర్ అనేది, హెయిర్ డ్రైయర్ అనేది మనిషికి వంటికి వేడి కూడా అనమాట. దానివల్ల నేను యూస్ చేశాను. దానివల్ల నాకు హెయిర్ చాలా ఊడిపోయింది. అసలు ఊడిపోతూనే ఉంది. ఇది ఎందుకు ఇట్లా మా హస్బెండ్ కూడా మా హస్బెండ్కి, బన్నీకి, సన్నీకి ఇద్దరికి కూడా పెట్టేదాన్ని తొందరగా ఆరిపోతుందని. వద్దని చెప్పేసి నార్మల్గానే ట్రై చేస్తున్నాను అనమాట నేను. నార్మల్గా అంటే ఇట్లాగా మనకి ఏదన్నా కాటన్ చున్నీ ఏదన్నా ఉంటే దీనికి క్లిప్ అనేది ఊడిపోయిందనమాట. నాకు ఇక్కడ పెట్టుకోవడానికి లేదు, వాయిస్ వినిపించడానికి. అలా అనమాట. ఇంకోటి ఏంటి అంటే, ఇలా కాటన్ చున్నీ ఏదన్నా మీకు ఉంటే మనం తలస్నానం చేసేటప్పుడు బాగా గట్టిగా చుట్టేసుకుంటే హెయిర్ వాటర్ అనేది అంతా చూడండి ఎంత తడైపోయిందో. వాటర్ అంతా దీనికి వచ్చేస్తుంది అనమాట. దీనికి వచ్చేసిన తర్వాత మనం ఇంకా అసలు ఆరిపోతుంది, ఆల్మోస్ట్ ఆరిపోయింది. నీళ్ళు అస్సలు ఉండవు. ఇంకా నార్మల్గా మనం ఇలా తుడిచేసుకోవడం అనమాట. భయంతో ఇదే చాలా బరువు ఉంది నా జుట్టుకి. చుట్టుకున్న తర్వాత ఇదే చాలా బరువు అనిపించింది. ఇలాగా ఇలా చేసుకుంటే ఇంకా ఆరిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఆరిపోయింది. నేనైతే ఇలానే అండి హెయిర్ డ్రైర్ చేసుకునేది. ఇలా ఆల్మోస్ట్ ఆరిపోయింది. చూడండి కొసలు కూడా ఆరిపోయింది బాగా. ఇలా అదండి నా హెయిర్ డ్రైయర్ అయితే. ఏం సింపుల్ అసలు. నేనైతే ఆ హెయిర్ డ్రైయర్లు వాడడం, అది వాడడం, ఇది వాడడం ఏవి చేయను నేను. నా న్యాచురల్ అంతే, న్యాచురల్గా ఇలాగా ఒక కాటన్ క్లాత్ చున్నీ కానీ ఇంకేదన్నా టవల్ అలాంటిది ఏదన్నా తీసుకొని బాగా తలస్నానం చేసిన వెంటనే మనం బాగా గట్టిగా చుట్టేసుకొని క్లిప్ పెట్టేసుకుంటే, మనం అదే పూజ చేసే అంతసేపు, లేకపోతే ఏదన్నా మీకు ఏదైనా పని ఉంటే అంతసేపు ఒక 10 అలా పెట్టుకున్న ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక గంట మీ ఇష్టం. అది మీరు ఎలా పెట్టుకున్నా. తర్వాత ఎండ ఉంటే ఎండలోకి వెళ్ళి, నేను ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ చేశాను నేను ఇంట్లో. ఒకవేళ ఎండ ఉంటే అక్కడికి వెళ్ళి ఇలా జుట్టు ముందుకేసి ఇలా కొట్టుకుంటే అటు ఇటు వేసి హెయిర్ డ్రై అయిపోతుంది అనమాట. మనం హెయిర్ డ్రైయర్లే వాడాలి, అదే వాడాలి, ఆ ప్రోడక్ట్స్ యూస్ చేయాలని అయితే ఏం లేదు. న్యాచురల్గా కూడా చాలా బెనిఫిట్స్ అనమాట. మనకి హెయిర్ ఊడదు, మంచిగా ఉంటుంది. ఆ హెయిర్ డ్రైయర్ అనుకో అది వేడండి. నేనైతే వాడాను, ఇప్పుడైతే అసలు వాడను, అది మూల పడేస్తున్నాను. అసలు నా సింపుల్ హెయిర్ డ్రైయర్ వీడియో అయితే ఇదే అనమాట. అలా చేసిన తర్వాత ఒక ఫ్యాన్ ఇంకా వదిలేస్తాను అనమాట. నేను వదిలేసి ఇంకా కాసేపు అలా ఉండేసి అప్పుడు చిక్కు తీసుకొని ఇంకా జడేసుకుంటాను అనమాట. అదండి నేనైతే సింపుల్గా న్యాచురల్గా అలానే చేసుకుంటాను అనమాట హెయిర్ డ్రైయర్ అనేది. హెయిర్ డ్రైయర్ అయితే ఉంది నా దగ్గర, హెయిర్ డ్రైయర్ కూడా ఉంది. ఎందుకంటే అది అందరు వాడుతున్నారు, మనం కూడా యూస్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అమ్మో కాకపోతే వద్దు, బాగా వేడి. అసలు ఒంట్లో వేడంతా వచ్చేసి ఆ హెయిర్ పడి ఆ హెయిర్కి ఊడిపోవడం అలా జరిగేదనమాట. పిల్లలకు కూడా నేను వాడాను, పిల్లలకు కూడా హెయిర్ ఊడడం స్టార్ట్ అయింది. అమ్మ అసలు అది మూల పడేసాం, ఇంకా వద్దమ్మా ఇలాంటివి వాడకూడదు అని చెప్పేసి. అందుకని అయితే ఇప్పుడైతే అసలు యూస్ చేయట్లేదండి నేను. మీరు కూడా ఎక్కువ శాతం ఇలా చేయండి. జుట్టు ఉన్న వాళ్ళు కానీ, ఇంకా నార్మల్గా మనం హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా హెయిర్ డ్రైయర్ తొందరగా ఆరిపోవాలని చెప్పేసి వాడుతూ ఉంటారు అనమాట. అది ఎవరిష్టం వాళ్ళదిలేండి. నేనైతే ఇలా చేయండి అని చెప్తాను అనమాట. ఇలా
కాటన్ క్లాత్ లేకపోతే టవల్ ఇలా తలస్నానం చేసిన వెంటనే గట్టిగా చుట్టేసుకుంటే, బాగా గట్టి చుట్టేసుకొని క్లిప్ ఒకటి పెట్టేసుకుంటే హెయిర్ వాటర్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది అనమాట గట్టిగా. అప్పుడు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అలా ఉంచుకొని బాగా ఇలా ముందుకేసి ఎండలో ఇలా ఇలా ఎండలో కాకపోయినా ఫ్యాన్ కింద అయినా కూడా ఇలా ఇలా అనేస్తే ఆరిపోతుంది. అసలు నాకు చూడండి ఆల్మోస్ట్ ఆరిపోయింది. కింద కొసలు అయితే చూడండి బాగా డ్రై అయిపోయాయి. బాగా మనం హెయిర్ డ్రైయరే యూజ్ చేయాలని లేదు, బాగా డ్రై అయిపోయాయి అనమాట. అలా చేస్తానండి నేనైతే. నాకైతే బాగా అంటే తడి బాగా ఆరిపోతుంది అనమాట. మనం దీనికే అసలు ఇది ముద్ద అయిపోయి ఉంది ఈ క్లాత్, కాటన్ క్లాత్ కదా. కాటన్ క్లాత్కి అయితే బాగా పీల్ చేస్తుంది అనమాట వాటర్ అనేది. ఓకే అండి, హెయిర్ డ్రైయర్ గురించి అయితే అడిగారు, అందుకోసమే నేను వీడియో అయితే చేశాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే లైవ్ పెడతాను, ఏం ఫీల్ అవ్వద్దు, చాలామంది అడుగుతున్నారనమాట. ప్లీజ్ మన వీడియో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే నేను వీడియో చేశాను అంటే మేము ఇల్లు మారుతున్నామని చెప్పేసి ఇల్లు మారాము, మారి 3 మంత్స్ ఉన్నాము. 3 మంత్స్ ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇల్లు మారాము. దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను, అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని కూడా నేను డ్రాప్ చేయట్లేదు, మా హస్బెండ్ తీసుకొస్తున్నారనమాట. ఆ స్కూటీ కొంచెం రిపేర్ అనమాట, దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. అంటే నేను చెప్పాను కదా, వీడియోలో చెప్పాను మీకు, స్టార్టింగ్ మేము వేరే వేరే ఇల్లు మారినప్పుడు నాకు కొంచెం యాక్సిడెంట్ లాగా అయింది, ఇలా పడిపోయాను అని చెప్పి స్కూల్కి తీసుకెళ్తుంటాను వీడియో చేశాను. దాని గురించి కూడా ఇంకొంచెం వీడియో చేస్తాను, దాని గురించి కూడా చెప్పాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఓకేనా. తొందరలోనే చాలామంది అడిగారు వ్లాగ్ చేయండి మీ హోమ్ టూర్ కూడా అని చెప్పేసి, కంపల్సరీగా అది కూడా చేస్తాను. ఏంటి అంటే డైలీ షార్ట్స్ చేస్తూ అసలు వ్లాగ్స్ చేయట్లేదు ఏంటి నేను సరిగ్గా అని చెప్పేసి అదొకటి ఆలోచిస్తాను అనమాట నేను. ఓకేనా. అదండి హెయిర్ డ్రైయర్ గురించి వీడియో అయితే ఇది. నేనైతే ఇలానే హెయిర్ డ్రై చేసుకుంటాను. నేను అలాంటి కరెంటుతో ఉండేది మాత్రం అసలు వాడాను, కాకపోతే అది మనకు అసలు పని చేయలేదు. వేడండి అది, అసలు వాడకూడదు. వేడి వల్ల మనకి హెయిర్ అనేది కూడా చాలా ఊడిపోతుంది. ఫుడ్ ఎక్కువ తీసుకోండి, హెయిర్కి మంచి హెల్దీ. ఇప్పుడు అన్ని కెమికల్స్తో ఉండేది, అదని ఇదని చాలా వస్తున్నాయి, అసలు ఏది పడితే అది వాడేస్తూ ఉంటారు. దానికోసం కూడా హెయిర్ అనేది ఊడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్ వల్ల, గాలి వాతావరణం వల్ల హెయిర్ ఊడిపోతుంది. ఇప్పుడుండే జనరేషన్లో ఆయిల్ పెట్టరు, మెయిన్ ఆయిల్ పెట్టరు. ఆయిల్ పెట్టకుండా హెయిర్ లీవ్ చేస్తారు, హెయిర్ వదిలేస్తారు, దానికి హెయిర్ ఊడిపోతుంది. మాకు హెయిర్ ఊడుతుంది అంటే ఇన్ని కారణాలు పెట్టుకొని ఓడుకుండా ఎట్లా ఉంటుంది. హెయిర్ వదిలేస్తారు, నీట్గా గట్టిగా ఆయిల్ పెట్టుకొని జడేసుకొని నీట్గా మడిచి పెట్టేసుకొని అలా వేసుకోవట్లేదు, వదిలేస్తున్నారు. అలా అయితే ఊడిపోతుంది. మనకి హెయిర్కి మంచి కేర్ తీసుకోవాలి అంటే కెమికల్ కలిసి ఉండే అలాంటివి వాడితేనో ఇంకేదేదో కాదు, మనం న్యాచురల్గా ఉండొచ్చు కూడా మంచిగా. మనం ఏదైనా ఫెస్టివల్స్కి ఏదైనా కారణాల వల్ల తలస్నానం చేయొచ్చు. లేకపోతే డైలీ కంపల్సరీ కొబ్బరి నూనె అనేది పెట్టుకుంటే, మనం నీట్గా పెట్టుకొని బాగా గట్టిగా జడేసుకొని మడిచి పెట్టేసుకుంటే నీకు కంపల్సరీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అనమాట. అలా చేయాలి. నేనైతే అలానే చేస్తాను. స్కూల్ డేస్లో అయితే రిబ్బన్స్తో వేసుకోవడం, అబ్బా అసలు ఎంత ఇష్టమో మాకైతే రిబ్బన్స్తో వేసుకోవడం. అలా వేసుకున్న తర్వాత శుక్రవారం ఒక్కటి స్నానం చేస్తాం కదా, అప్పుడైతే కింద కుచ్చులా ఉంటుంది అనమాట హెయిర్ అనేది. వేసినప్పుడైతే ఎంత బాగుంటుంది, ముద్దగా చాలా బాగుండేది చూసేదానికి. హెయిర్ చూస్తుంటే ఎంత బాగుండేదో, ఎంత మురిసిపోయే వాళ్ళము అలా అనమాట. ఇప్పుడైతే అలా లేరు, ఎవరో కొంతమంది అనమాట. ఏం చేస్తాం, జుట్టు ఉన్న వాళ్ళకైతే అబ్బా జడేసుకోవాలి, చిక్కు తీసుకోవాలి అన్నది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.